నిర్గమాకాండము 23వ అధ్యాయం చదువుకుందాము. 23వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. 23, 16, 17 వచనాలు. 23వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువుతున్నాను. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. 19వ వచనం, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించినట్లు లేవియాకాండము 23వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. లేవియాకాండము 23వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశమున మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రియులు ప్రార్థన చేశారు కాబట్టి మనం లేఖనాలు ధ్యానం చేద్దాం. యెహోవా నియమించిన 7 పండుగలు. క్రీస్తు పూర్వం 1446లో మోషే అహరోనుల నాయకత్వంలో, క్రీస్తు పూర్వము 1446లో మోషే అహరోనుల నాయకత్వంలో 430 సంవత్సరాల బానిసత్వం నుండి ఇశ్రాయేలు వారందరిని కూడా ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని విడిపించాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు విడిపించాడు. ఆయన వారిని నడిపించాడు. ఖచ్చితంగా సీనాయి పర్వతం దగ్గరికి 3 నెలలకు వచ్చారు. సీనాయి పర్వతం, ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వారు విడిపించబడిన 3వ నెలలో అక్కడికి వచ్చారు. సీనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా నిర్గమకాండం 25వ అధ్యాయంలో మీరు నాకు ఒక మందిరమును నిర్మాణం చేయాలని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే దానిని చేశారు. ఆ తర్వాత లేవియాకాండంలోకి వచ్చేసరికి వారు ఎలాగున్న దేవుని ఆరాధించాలనో, ఎలాగున్న దేవుని సన్నిధిలో బలులు అర్పించాలో ఆ విషయాలు వారికి తెలియజేశాడు. వారు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు మొట్టమొదటిగా వేసిన పంట, ఆ పంటలో నుండి మొదటి పన కోసుకొని యెహోవా మందిరంలోనికి తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. వారు కనాను దేశానికి వెళ్ళక మునిపే మీరు వెళ్ళిన తర్వాత ఇలాగ చేయాలి అని అన్నాడు. దానినే ప్రథమ ఫలముల పండుగ అని దేవుడు చెప్పాడు. యెహోవా నియమించిన 7 పండుగలు. మొదటి పండుగ పస్కా పండుగ, 2వ పండుగ ప్రథమ ఫలముల పండుగ, 3వ పండుగ పులియన రొట్టెల పండుగ. పులియన రొట్టెల పండుగను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. 3వ వరుసలో ప్రథమ ఫలముల పండుగను పెట్టాం. 4వది 7 వారముల పండుగని. ఈ
4 పండుగలు నెరవేర్చబడ్డాయి. దేవుడు ఆయన అనాది ప్రణాళిక సంకల్పము ప్రకారము భవిష్యత్తులో ఏమేమి జరగబోతుందో అందులో ఈ పండుగలో దేవుడు వాటిని విమర్చి ఆనాడు ఆ పండుగలు వారు సంతోషంగా ఆచరించారు. కానీ దాని వెనుకున్న మర్మార్థం, పరమార్థం అది ఆనాడు వారికి తెలియకపోవచ్చు, కానీ అది దేవుని ప్రణాళిక. ఆ రోజు వారికి విశదీకరించబడలేదు. దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్ముడు క్రీస్తు శకం 50లో ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత వాటన్నింటినీ దేవుడు ఆయా దాసుల ద్వారా వాటిని వివరించడం అనేది మొదలు పెట్టాడు. మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మన ఆత్మీయ మేలు కొరకు. గతంలోను, ప్రస్తుతం, భవిష్యత్తులో ఏమి జరగబోతున్న ఆ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారానే వివరిస్తున్నాడు, కానీ ఏ మనుషుడైతే కాదు. ఇది మనం అర్థం చేసుకుందాం. ఈ 4వ పండుగ కాలంలో మనం ఉన్నాం. అంటే 7 వారముల పండుగ కాలంలో మనం ఉన్నాం. 7 వారముల పండుగ అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగిరాటం తర్వాత మనం ధ్యానం చేస్తాం. ఆయన దిగివచ్చాడు, పండుగ ప్రారంభమైంది. ఆ పండుగలో మనము కొనసాగుతూ ఉన్నాము. ఈ 7 వారాల పండుగ అనేది ఇంకా ముగించబడలేదు. 7 వారాల పండుగ ముగించబడే రోజు అది సంఘం ఎత్తబడే రోజు. సంఘం ఎత్తబడిన తర్వాత మిగతా 3 పండుగలు ప్రారంభమవుతాయి. మొదటి 4 పండుగలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, సంఘము ఎత్తబడిన తర్వాత ప్రారంభించబడే 3 పండుగలు ఇశ్రాయేలీయులకు మాత్రమే. అవి ఇశ్రాయేలు కాలంలో జరగబోయేటువంటి పండుగలు. వాటిని మనము క్షుణ్ణంగా ధ్యానం చేయబోతున్నాం. నేను మీ దృష్టిలోనికి తీసుకొచ్చేది ఏంటంటే, మీరు బైబిల్ చదువుతున్నారు, చదవట్లేదని నేను అంటలేదు. కానీ నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరలా వాటిని రిపీట్గా చదవండి. వాటిలో ఉన్నటువంటి మర్మాలను క్రొత్త నిబంధన సంఘ కాలం దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. రైట్, మంచిది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత, పులిన రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత 16వ తారీఖున ఈ ప్రథమ ఫలముల పండుగను ఆచరించాలని దేవుడు చెప్పాడు. దాన్ని ఆచరించాలి అని అన్నాడు. వరుసనే వచ్చేస్తాయి. పస్కా పండుగ, వెంటనే పులిన రొట్టెల పండుగ, వెంటనే రోజుల తేడాల్లో ఈ ప్రథమ ఫలముల పండుగ కూడా వచ్చేసింది. పోయిన మంగళవారం మనం ధ్యానం చేశాం ప్రథమ ఫలముల పండుగ. దాన్ని మనం రిపీట్ చేయట్లేదు, కానీ ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి దాన్ని వింటే గనక సరిపోతుంది. ప్రథమ ఫలముల పండుగ అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సంకేతం అని చెప్పేసి మనం ధ్యానం చేశాం. ఆల్రెడీ అయిపోయింది. ఆ మాటలు లేఖనాల్లో మనం చూసాం. ఆయన పునరుద్ధానం మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో, లోక రాసిన సువార్త 24వ అధ్యాయంలో, యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఆదివారమున ఆయన తిరిగి లేచాడు. విశ్రాంతి దినమునకు మరుదినము. విశ్రాంతి దినం అంటే శనివారం, మరుదినము అంటే ఆదివారం. ఆయన ఆదివారమున తిరిగి 3వ దినాన లేచాడనే మాటలు మనం ధ్యానం చేశాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనే మాటలు కూడా మనం ధ్యానం చేశాం. ఆయన లేచాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుట వలన ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఆయన పునరుద్ధానుడైన తర్వాత మానవులకు కలిగినటువంటి మేలేంటి?
వారికి కలిగిన ఆశీర్వాదం ఏంటి? పునరుద్ధానం అనంతరం దేవుడు తెచ్చిన దీవెన ఏంటి అనేది స్పష్టంగా లేఖనాలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇక్కడ ఇందులో ఒక మాట ఈ సందర్భంలో ధ్యానం చేస్తున్నాం. ప్రథమ ఫలముల పండుగ అనేది పునరుద్ధానం. 3 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. 3 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం. మొదటిగా యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం. రెండవది క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేవడం. మూడవది యేసుక్రీస్తును అంగీకరించకుండా, ఆయన రక్తములు కడగబడకుండా యేసుక్రీస్తును తిరస్కరించేవారు, ఆయనను దేవునిగా ఎరిగి కూడా అంగీకరించని వారు, యేసు ప్రభు శిలువ యొక్క రక్తాన్ని ఆశ్రయించని వారు, జన్మతో వచ్చిన పాపము, క్రియల ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకొనని వారు, పాపములోనే జీవిస్తూ, పాపములోనే తిని, పాపములోనే త్రాగి, పాపములోనే జీవించి, పాపములోని కండ్లు మూసిన వారు, వారు కూడా సమాధి చేయబడతారు. కొంతమంది కాలుస్తున్నారు, వారు కూడా ఒక దినాన లేవబోతున్నారు. 3 రకాల పునరుద్ధానాలు ఉన్నాయని ఈ ప్రథమ ఫలముల పండుగ ద్వారా దేవుడు ముందుగానే ఇమిడ్చి ఉంచాడు. ఇశ్రాయేలు యొక్క గోధుమ పంట ఎక్కువ కాబట్టి గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చచ్చి మళ్ళీ సజీవంగా లేచినట్లుగానే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి అది వివరిస్తూ ఉన్నది. ప్రభు కూడా చెప్పాడు నికోదేముతో, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఎలాగున ఫలించదో అని చెప్పాడు. అలాగనే క్రీస్తును అంగీకరించిన వారు, అంగీకరించని వారు ఇద్దరికీ మరణం ఉంది. యేసుక్రీస్తును నమ్ముకున్నా మరణిస్తాము, యేసుక్రీస్తును నమ్ముకోకపోయినా మరణిస్తాము. నమ్మిన వారిని పూడ్చిపెట్టడమో కాల్చివేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఒక దినాన వీళ్ళందరూ లేస్తారు. ఎందుకు లేస్తారో, ఎందుకు లేవబోతున్నారు అనేది బైబిల్ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎలా లేస్తారో కూడా రాయబడి ఉన్నది. ఎలా లేస్తారు, ఎందుకు లేస్తారు, లేచిన తర్వాత ఏం జరగబోతుంది, ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. పంట వేసిన తర్వాత, భూమిలో పంట వేసిన తర్వాత, అంటే విత్తనాలు జల్లిన తర్వాత, అది మొలిచిన తర్వాత, పండిన తర్వాత, కోసిన తర్వాత, అది నూర్పిడి జరిగిన తర్వాత, అంటే ఆ గింజలు ఆ చెత్తలో నుండి వేరు చేయబడిన తర్వాత 2 రకాల గింజలు ఉంటాయి అందులోనే. ఈ దిబ్బులో, వరి కంకిలో కానీ, లేక గోధుమల్లో కానీ, సజ్జల్లో కానీ, జొన్నల్లో కానీ, రాగుల్లో కానీ, కొర్రల్లో కానీ, మనం తినే ఆహార పదార్థాల గింజలు ఏ గింజలోనైనా 2 రకాల గింజలు ఉంటుంది. ఒకటి గింజలాగా కనపడే పొట్టు ఉంటుంది, రెండవది అసలైన గింజ ఉంటుంది. ఈ 2 కలిసి ఆ దిబ్బులోనే ఉంటాయి. కోతకాలం వరకు 2 దిబ్బులోనే ఉంటాయి, ఆ చేలోనే ఉంటాయి. యజమానుడు వచ్చి కోత కోసిన తర్వాత వాటిని కుప్పవేసి మరల వాటిని తొక్కించి నూర్చిన తర్వాత ఈ పొట్టును, గింజలను ఆయన వేరు చేస్తాడు. పొట్టు పైకి వచ్చింది, గింజలు కూడా పైకి వచ్చినాయి. గింజలు అంటే రక్షణ పొందిన విశ్వాసులకు సంకేతంగా ఉంది. పొట్టు అని అంటే క్రీస్తును అంగీకరించని పాపాత్మలకు సంకేతంగా ఉంది, భక్తిహీనులకు సంకేతంగా ఉంది, బ్రతుకు మార్చుకొనని వారికి సంకేతంగా ఉంది. ఇద్దరికి పునరుద్ధానం ఉంది. ఆ మాటలు పాత నిబంధన కాలంలో నుండి కూడా చెప్పబడుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక మాట చదువుతాను. యోబు గారు అన్నమాట. యోబు గ్రంథము
14వ అధ్యాయానికి రండి ఒక్కసారి. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 14 అధ్యాయం 14. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చనిపోయిన వారు మరలా బ్రతుకుతారా? అలా గుండె నీడల నాకు విడుదల కలుగును, నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకొని ఉందును అని అన్నాడు యోబు గారు. మరలా బ్రతుకుతారా అని అన్నాడు. 10వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేకపోయి ఉందరు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు? పునరుద్ధాన పండుగ లేక ప్రథమ ఫలముల పండుగ. ఇందులో దేవుడు మానవ జీవిత చరిత్రను ఇమిడ్చిపెట్టేశాడు అందులో. ఆ మాటలు మనం ధ్యానం చేస్తాం. మరలా బ్రతుకుతారా? మరణమైన తర్వాత వారు ఎక్కడికి పోతారు అని అన్నాడు యోబు గారు. ఇంచుమించు మోషే కాలానికి, అబ్రహాము కాలానికి ముందున్నవాడు, అబ్రహాము కాలంలో ఉన్నవాడు అని కొంతమంది పండితులు యోబు గారి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆ యోబు చరిత్రలోనికి మనం వెళ్ళట్లేదు. మరణమైన తర్వాత మళ్ళీ బ్రతుకుతారా అని క్వశ్చన్ వేశాడు. అదే 14వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుతున్నాను చూడండి. 14, 7, 8 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అని అన్నాడు. ఇది చాలా లోతైన భావం. వృక్షము అంటే కొన్నిసార్లు దేశాలకు సంకేతంగా ఉన్నది, కొన్నిసార్లు ప్రపంచ చక్రవర్తులకు సంకేతంగా ఉన్నది వృక్షం అనేది. కొన్నిసార్లు ఈ చెట్లు అనేవి మనుషులకు సంకేతంగా ఉన్నవి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో దాని వివరణ కూడా ఉన్నది. దానియేలు గ్రంథంలో 2-3 అధ్యాయాలు కూడా ఉన్నాయి. ఆ వృక్షం ఎవరో కాదు, ఆ చెట్టు ఎవరో కాదు, మనిషి. నరకబడుట అని అంటే మరణించుట, భూమి మీద నుండి కొట్టివేయబడుట. వృక్షము నరకబడిన తర్వాత లోపల మొద్దు అనే పదం ఉంది చూడండి. అది మానవుణ్ణి భూస్థాపితం చేయటం అని అర్థం. ఆ మొద్దు లోపల చీకిపోతుంది అని అన్నాడు. మొద్దు లోపల చీకిపోయింది అని అన్నాడు. అయితే ఆ చీకిపోయిన మొద్దు నీరు ఎప్పుడైతే ఆ భూమిలోనికి వెళుతుందో, ఆ నీటి వాసన ఎప్పుడైతే తగులుతుందో అది మరలా చిగురుస్తుంది, లేత కొమ్మలతో వస్తుంది అని అన్నాడు. ఇదే పునరుద్ధానం. ప్రభు కూడా చెప్పాడు చూడండి. మరణించిన వారు తిరిగి లేస్తారా? యోహాను రాసిన సువార్త కొంచెం వీటిలో ఉంచండి మీరెవరో. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను, గమనించండి. దీనికి ఆశ్చర్యపడకుడే, నరులు మరణమై కదలలేకపోయి ఉందరు, నరులు మరణమైన తర్వాత మరలా బ్రతుకుదురా అని క్వశ్చన్ మార్కుతో ఇవ్వబడిన యోబు గ్రంథంలో మాట. దానికి జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి. దీనికి ఆశ్చర్యపడబాకండి. నరులు బ్రతుకుతారా? చీకిపోయిన మొద్దు మరలా చిగురిస్తుందా? దీనికి ఆశ్చర్యపడబాకండి. ఒక మాట చెప్తున్నాడు, ఆశ్చర్యపడకండి. ఆ బ్రదరు ఎవరో అన్మీట్ లో ఉన్నారు చూడండి ఒకసారి.
అమ్మా జేబీ పాల్ గారు, జేబీ పాల్ గారు, మీ యొక్క ఫోన్ బంద్ చేసుకోండి. పుష్ప గారు, మీ ఫోన్ బంద్ చేసుకోండి. పుష్ప గారు, ఓకే. పుష్ప గారు, జేబీ పాల్ గారు, ఫోన్ బంద్ చేసుకోండి. ఓకే. ఓకే, మర్చిపోయి ఉంటారు పాలన్న గారు వాళ్ళు. సరే సరే, ఓకే ఓకే. రికార్డ్ అవుతా ఉన్నది. ఆ మరణమైన తరువాత మరలా బ్రతుకుతారా? చీకిపోయిన మొద్దు మరలా చిగురిస్తుందా? దేవుడేమన్నాడు? ప్రభు దీనికి ఆశ్చర్యపడవద్దు, దీనికి ఆశ్చర్యపడవద్దు. బ్రతుకుతారనే దానికి చూడండి ఒకసారి. 28:29 యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరినీ, సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. ప్రథమ ఫలముల పండుగలో ఉన్నటువంటి మర్మం ఇది. ఒక కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలము వచ్చుచున్నది. ఆ కాలం సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికిని, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వారు బయటికి రాబోతున్నారు. ఆయన శబ్దము విన్నప్పుడు మాత్రమే. మనం పిలిస్తే రారు. సహజంగా మనుషులు చనిపోయినప్పుడు అదేదో ఒక చోట దించుతారు. దాన్ని దింపుడు కలము ఏదంటారు. ఆడ దించిన తర్వాత ఆ చిన్న కొడుకో ఏదో ఒక కొడుకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి చెవులో పిలుస్తారు. తల్లి అయితే అమ్మా 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 అంటారు. తండ్రి అయితే నానా 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 అంటారు. కొడుకైతే కొడుకుని అట్లా పిలుస్తారు. ప్రపంచం అంతా ఏకమై పిలిచినా కానీ ఆ చచ్చిపోయినాడు ఎవరు బ్రతకరు. ఈ పద్ధతి ఎవరు పెట్టారో మనకు తెలియదు, కానీ మన స్వరము విని ఎవరు బ్రతకరు. ఆయన స్వరం వింటే మాత్రమే బ్రతుకుతారు. మనకు క్రొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్తలను, మార్కు రాసిన సువార్తలను, లోక రాసిన సువార్తలను సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయి ఉంటుండగా ఆమె దగ్గరికి వెళ్ళి తలుతాకుమి అని అన్నాడు. చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆమె లేచింది. అంతకుముందు ఆ ఇంట్లో చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ శబ్దం వినపడుతుంది, కానీ ఆ అమ్మాయి లేవలేదు. 7వ అధ్యాయంలో, లోకరాసిన సువార్త 7వ అధ్యాయంలో, విధవరాలి కుమారుడు చనిపోయి పాడ మీద మోసుకొని పోబడుతుంటే శ్మశానానికి శవం బయటకు వస్తుంది. యేసుప్రభు ఊర్లోకి వెళ్ళిపోతున్నాడు. శవం బయటకు వచ్చేటప్పుడు ఆ ద్వారం దగ్గర, ఆ వీధిలో ద్వారం దగ్గర ఆ పాడెను ముట్టాడు. ఆ బిడ్డను పట్టుకొని లెమ్మని చెప్పాడు. పాడి మీద ఉన్న ఆ విధవరాలి కుమారుడు లేచి, ఆయన బ్రతికి లేచినప్పుడు తల్లికి అప్పగించాడు. ఆయన శబ్దం. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు ఆయన శబ్దం విని మాత్రమే బయటకు వచ్చాడు.
అందువల్ల మృతుల పునరుద్ధానం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఒక దినాన తిరిగి లేవబోతున్నారు. మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. లేస్తారా, నిజమేనా అనే దానికి రుజువు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. ఆయన లేచాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తానన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు. ఆ మాటలు ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. ఒక కాలము ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజున తిరిగి వారు లేవబోతున్నారు అని అన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువుతున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. మృతులైన నీవారు బ్రతుకుదురు, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శరీరములో సజీవులముగా లేపబడును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా లేపును అని అన్నాడు. నా వారు బ్రతుకుతారు, నీ వారి శరీరములు లేపబడతాయి అని అన్నాడు. మంటిలో పడి ఉన్న వారలారా, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొనుడి అని ఒక దినాన ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన ఆకాశ మండలానికి దిగి వచ్చినప్పుడు ఇది చెప్పబోతున్నాడు. అది మహాపండుగ, మహాపండుగ, పండుగలన్నింటికంటే మహాపండుగ, ప్రథమ ఫలముల పండుగ. చనిపోయిన వ్యక్తి బ్రతకటం కంటే గొప్ప పండుగ ఏముంది ఈ లోకంలో? ఆనందం ఏముంది? పండుగ అంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం, పిండి వంటలు వండుకోవడం, మంచి మంచి వస్త్రాలను ధరించడం, లోపలున్న ఆనందాన్ని వ్యక్తం చేసేది పండుగ. కానీ ప్రస్తుతం ఈ బట్టల్లో తినే పదార్థాలు, బంధువులను పిలిపించుకొని, కుమార్తెలను పిలిపించుకొని, అల్లుళ్ళను పిలిపించుకొని, అన్నదమ్ములను పిలిపించుకొని, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ పండుగకు వచ్చి అందరూ 1, 2, 3 దినాలు సంతోషించినట్లుగా పండుగల సంతోషమే. ఆ తర్వాత మరలా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఈ పునరుద్ధాన పండుగలో చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన ఆనందముతో నిత్య సంతోషం పరలోకంలో ఉండబోతుంది. ప్రథమ ఫలముల పండుగ. 3 రకాల పునరుద్ధానాలు. ప్రభు మరణించి తిరిగి లేవడం, పునరుద్ధానుడయ్యాడు. 2వది, క్రీస్తునందు నిద్రించిన వారు తిరిగి లేవబోతున్నారు. 3వది, రక్షణ పొందని వారు కూడా లేవబోతున్నారు. వారు ఎప్పుడు లేస్తారో, ఎందుకు లేస్తారో, ఏమి సంభవించబోతుందో అవి కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లేచేటప్పుడు వీరు ఎలా లేస్తారు, ఏ విధంగా లేస్తారు, ఆ మాటలు కూడా ఒక్కసారి మనము దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా ఆశీర్వాదకరమే, దీవెనకరమే, మేలుకరమే, ప్రోత్సాహకరమే, ఉజ్జీవకరమే. ఆ మాటలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి బైబిల్ దగ్గర ఉంటే కనుక వాటిని తరచి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం, 41 కూడా చదువుతున్నాను. మనం వాటిని గమనిద్దాం. 47, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి
మహిమగలదిగా లేపబడను. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది అని అన్నాడు. ఇప్పుడున్న మన ఈ దేహము 4 మాటలు చెప్పాడు. ఇప్పుడున్న మన ఈ దేహాన్ని, ఒకటి క్షయమైపోయే దేహం, రెండవది ఘనహీనమైన దేహం, మూడవది బలహీనమైన దేహం, నాలుగవది ప్రకృతి సంబంధమైన దేహం. క్షయమైపోయేది, ఘనహీనమైనది, బలహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఎంత అందగాళ్ళైనా కానీ, ఎంత సర్వాంగ సుందరంగా కనిపించినా కానీ బాల్యములో ఉన్న అందం యవన ప్రాయానికి వచ్చేసరికి ఉండదు. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఈ దేహము యొక్క ఆ కళ మధ్య వయసుకు వచ్చేసరికి ఉండదు. మధ్య వయసులో ఉన్నటువంటి ఈ శరీరం యొక్క ఆ సౌందర్యము వృద్ధాప్యానికి వచ్చేసరికి ఉండదు. ఇది బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది, ఇది క్షయమైపోయే దేహం. మనం ఈ దేహంలో నుండి మనం వెళ్ళిపోయిన వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఆదాముతో దేవుడు చెప్పినట్లుగా మంటిలో నుండి నీవు తీయబడ్డావు కాబట్టి నీవు తిరిగి మన్నైపోతావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పినట్లుగా మంటికి మన్నును అప్పగించేస్తాం భూస్థాపనప్పుడు. యేసు క్రీస్తు వచ్చినప్పుడు మనము ధరించుకునే శరీరాన్ని గురించి ఇక్కడ చెప్పాడు. అక్షయమైన శరీరం, ఇంకెప్పుడు కూడా క్షయము కాని శరీరం. మన బాల్యములో యవనములో ఎంత మన దేహము పాలుగారుతూ ఉన్నట్లుగా ఉంటుందో, నిగలిగలాడుతూ, అంతకంటే ఎక్కువగా ఆ శరీరాన్ని మనకు ధరింపజేయబోతున్నాడు. రెండవది మహిమ కలిగిన శరీరం. మహిమ కలిగిన శరీరము అంటే ఇప్పుడు మనము తలుపులు ఉన్నాయి అనుకోండి, లోపల గడి పెట్టారు అనుకోండి, మనం బయటనే ఉండాల్సి వచ్చింది గడి తీసేంత వరకు. మహిమ కలిగిన శరీరం ఎప్పుడైతే మనకు ధరింపజేస్తాడో దేవుడు, అప్పుడు తలుపులు వేసి ఉన్న లోపలికి మనం ఎంటర్ అవుతాం. గడిపెట్టుకొని ఉన్న గోడలో నుండి ఆ దరికి వెళ్ళిపోతాం. అలాంటి దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, మహిమ కలిగిన దేహం. అందుకనే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారందరూ మేడ గదిలో తలుపులు వేసుకొని ఉంటే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేసాడు, మహిమ శరీరం. అటువంటి దేహంతో మనం లేవబోతున్నాం. మూడవది బలమైన శరీరం. బలమైన శరీరం. ఇప్పుడున్న శరీరంతో ఇది బలమైనది కాదు, ఇది చాలా బలహీనమైనది. చాలా ఎంత బలహీనమైనది అంటే చూడండి, ఇప్పుడు చాలా సునాయాసంగా క్రమకోడికలకి అందరూ కూడా ఆగిపోతా ఉన్నారు. క్రమకోడికలకి వెళ్ళకుండా. ఎందుకని? కంటి నొప్పో, పంటి నొప్పో, ఒంటి నొప్పో, ఏదో ఒక నొప్పి దాన్ని అడ్డం పెట్టుకొని. నేను ఇక్కడ బలవంతుణ్ణి అని చెప్పడానికి ఎవరూ లేవు. ఎంత బలవంతుడైనా 4 సార్లు మోషన్ అవుతే గనక దెబ్బకు మంచంలో కొప్పుకూలిపోవాల్సిందే. ఇదంతా బలహీనమైంది. రేపు బలమైన శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. పునరుద్ధానములో తిరిగి లేవడం, అదే ప్రథమ ఫలముల పండుగ. బలమైన శరీరము. ఇక ఆత్మ సంబంధమైన శరీరము అన్నాను. ఈ దేహముతో మనం ఆయన మనలను లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొని పోతున్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కనుక మనము అలాగున లేవబోతున్నామనే సంగతిని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబోతున్నాడు. ఆ లేచినప్పుడు ఎలా ఉంటాము? పేతురు యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం. పునరుత్థానములో మనం ఎలా లేవబోతున్నామనే సంగతిని మనం చూసాం. ఆ లేచినప్పుడు ఆ శరీరము ఎలాంటి శరీరము, ఆ మాటలు మనం చూసాం. అక్షయమైన శరీరము, మహిమ కలిగిన శరీరము, బలమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. ఆ రూపం ఎలా ఉండబోతుందో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్న చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడు. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు, ఎలాగనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీద ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము అన్నాడు. ఎవరాయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రూపం ఎటువంటిది? ఇప్పుడు అక్కడెక్కడున్న శిలాపలకాలు లేక 2 చేతులు ఇట్లా పెట్టుకొని గడ్డం పెంచుకొని సంకలో గొర్రె పిల్లను పెట్టుకొని ఒకే కర్ర పట్టుకొని, ఇది కాదు ఆయన రూపం. సొలొమోను దానిని వివరించాడు. సొలొమోను పరమగీతాల్లో ఆయన వివరించాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్న గుర్తింపదగిన దేవుడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు ఆయన. ఆడ మాటలు అందులో రాయబడ్డాయి. ఆయనను పోలి మనం ఉంటామట. ఆయన పిల్లలము. ఆయన ఎలా ఉంటే అలా ఉంటాము. ఈ మాట మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆది కాండము 2వ అధ్యాయంలోకి తీసుకెళ్ళి వెళ్తుంది. మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. చేశాడు దేవుడు. ఆదాము హవ్వలను ఆయన పోలికలో చేశాడు. సాతాను యొక్క మోసాన్ని బట్టి 3వ అధ్యాయంలో ఆ పోలికను, ఆ దైవ స్వరూపాన్ని ఆది మానవులు కోల్పోయారు. కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏదైనా తోటలో ఆదాము హవ్వలు మన పితరులు కోల్పోయిన ఆ రూపాన్ని దేవుడు మరలా మనకి ఇవ్వబోతున్నాడు. పునరుద్ధాన పండుగ. ఆయన ఎలా ఉంటాడో మనము కూడా అలా ఉంటామట. ఆయన ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఆయన గురించి ఏమని వర్ణించాలి? ఎలా వర్ణించాలి చెప్పండి? ఒక మాట చదువుకుంటే మంచిది. యేసుప్రభుని గురించి ఆయన ఎలా ఉంటే మనం అలా ఉంటామన్నాడు. చదువుతున్నాను, గమనిస్తారా ఒకసారి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఎలా ఉండేవాడు? లోకానికి రాకమునుపు, దేహ రక్త మాంసములు ధరించుకొని లోకానికి రాకమునుపు ఆయన ఎలా ఉండేవాడు? చదువుతున్నాను. శ్రీమంతుడును, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన రూపం చూడండి. సమీపింపరాని తేజస్సు. అప్పుడప్పుడు మన వారు స్తుతులు చెల్లించేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తారు. 1,000,000 సూర్యుల కాంతి కంటే మించిన కాంతి కలిగిన ప్రభు అని. ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. అది కూడా 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆ కిరణాలు మనం చూడలేకపోతున్నాం కంటితో. 1,000,000 సూర్యుల కాంతి కంటే మించిన కాంతి కలిగిన వాడు ప్రభువారు. సమీపింపరాని తేజస్సు. ఆయన తేజస్సు, ఆయన వశస్సు, ఆయన మహిమ అంతగా ఉంటుందన్నమాట.
ఆయనను పోలి ఉందుము. నిజంగా మనం ఎంత ధన్యులం, మనం ఎంత ధన్యులం. పునరుద్ధాన పండుగలో దేవుడు ఇమిడ్చి పెట్టి తన ఆత్మ ద్వారా దేవుడు ఈ దైవ గ్రంథంలో ఆయన వ్రాసి పెట్టాడు గనక ఈరోజు దాన్ని వివరించగలుగుతున్నాం, మనం ధ్యానించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఓహో, నేను ఇలా ఉండబోతున్నాను. అందువల్ల ఈ దేహాన్ని చూసుకొని, ఈ బలహీనతలు చూసుకొని, అందరికీ బలహీనత ఉంది, నాకు కూడా బలహీనత ఉంది, ఏదో ఒకటి ఉంది. దిగులు పడొద్దు, దిగులు చెందొద్దు. ఎంత బలహీనత ఉన్నా నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఇది శాశ్వతంగా ఉండే బలహీనతలు కాదు, ఇవి శాశ్వతంగా ఉండే బలహీనతలు కాదు, కొద్ది కాలమే. అది కూడా దేహము మట్టిలోనికి వెళ్ళేంత వరకు మాత్రమే. తర్వాత ఈ బలహీనతలు ఏమీ ఉండవు. ఈ శరీరము బలహీనమైన శరీరము, క్షయమైన శరీరము, ఘనహీనమైన శరీరము, ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఏ మట్టిలో నుండి దేవుడు తీసి చేశాడో తిరిగి ఆ మట్టికి అప్పగిస్తాడు. ఏదైనా తోటలో ఆయన రూపంలో చేసుకున్న రూపాన్ని తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, తండ్రి ప్రేమ, ప్రభు త్యాగం, ఆయన కృప, ఆయన రక్తము, మన విశ్వాసం, ఇవన్నీ కలగలిపితే వచ్చేది ఆయన రూపం. ప్రజెంట్ ఈ రూపంలోనే ఉన్నాం, ఇందులో ఉండి మూలుగుచున్నాం. అందుకని ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము. దేవుని చేత కట్టబడిన నివాసము, అది అది అక్షయమైనది, అది మహిమ కలిగినది, అది బలమైనది, అది ఆత్మ సంబంధమైనది, అది నిత్యమైనది, అది ఆయన కట్టిన శరీరం. నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మిరింగివేయబడినప్పుడు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము గనక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండేయో ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై జీవించాలి. దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరగండి అన్నాడు. ఇక్కడ మళ్ళీ నిర్గమకాండంలోనికి వస్తున్నాను. పంట చేలో ఉన్నంత కాలం, పొలంలో ఉన్నంత కాలము యజమాని ఇంటికి దూరంగా ఉంటుంది. అది కోయబడి, దొళ్ళగొట్టబడి, బస్తాల్లో కూర్చబడి యజమాని ఇంటిలోనికి వస్తుంది. అంతవరకు ఆ పొలములో ఉన్నంత వరకు ఆ గింజలకు గాలి, ఎండ, వాన ఇవన్నీ ఉన్నట్లుగానే ఈ దేహంలో ఉన్నంత వరకు మనకి శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఏదున్నా కానీ ఆ మహిమ కలిగి ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాం. ఇదే మహా పండుగ, పండుగలు అన్నింటికంటే గొప్ప పండుగ. ప్రభుతో మనం ఉండబోయే పండుగ అన్నిటికంటే గొప్ప పండుగ. కావున
మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత విత్తనము వేసి అది పండిన తర్వాత మొదటి పన కోసి మీరు యెహోవా మందిరములోనికి తీసుకొని రండి అన్నాడు. దీనిని ప్రథమ ఫలముల పండుగ అన్నారు. సరే, మంచిది. మొదట ప్రభువు లేచాడు, తర్వాత నమ్మిన వారు లేవబోతున్నారు, చివరిగా నమ్మని వారు కూడా లేవబోతున్నారు. నమ్మిన వారు ఏ విధంగా లేస్తారో విన్నాం. లేచి ఎక్కడికి వెళతారో, ఏమి జరగబోతుందో అది కూడా చూద్దాం. ఆ తర్వాత నమ్మని వారు లేచినప్పుడు, పునరుద్ధానమైనప్పుడు వారికి ఏమి జరగబోతుందో ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. అంతవరకు ఈ మాటలను దేవుడు దీవించునుగాక. నిరీక్షణతో, ఆనందంతో క్రీస్తు కొరకు జీవిస్తూ ప్రభు రాకడ కొరక ఎదురు చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలోనికి వెళ్ళిపోదాం. అంతవరకు నిన్ను నన్ను ప్రభు రాకడ కొరకు తన ఆత్మ ద్వారా దేవుడు సిద్ధపరచునుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలయ్యా బాబు, వందనాలండి. చాలా చాలా వందనాలు. ప్రేమైన వాళ్ళారా,